హాయ్ అండి. ఈరోజు మనం లూప్ స్టేట్మెంట్స్ చూద్దాం. ఓకే, లూప్ స్టేట్మెంట్లు 3 టైప్స్ ఉంటాయి. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. బిఫోర్ గోయింగ్ టు దట్ అంటే అవన్నీ చెప్పుకునే ముందు మనం వాట్ ఈస్ ద లూప్. సో లూప్ అంటే ఏంటి? లూప్ ఈజ్ నథింగ్ బట్ ఇటరేట్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ సెవరల్ టైమ్స్. అంటే మనం ఇలా ఒక ప్రోగ్రామ్ రాసుకుంటాం కదా, ఈ ప్రోగ్రాంలో సమ్ పార్ట్ రిపీటెడ్గా మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలనుకుంటే అప్పుడు మనం లూప్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇంకొక కండిషన్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఫిక్స్డ్. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూడండి, నాకు 10 టైమ్స్ 5 టైమ్స్ ఇలా తెలిసినప్పుడు మనం లూప్ స్టేట్మెంట్స్ని వాడతాం. ఫస్ట్ లూప్ ఈజ్ అ ఫర్ లూప్. ఫర్ లూప్లో 3 స్టెప్స్ ఉంటాయి: ఇనీషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సింటాక్స్ చూడండి: ఫర్ ఇనీషియలైజేషన్, సెమీకోలన్, కండిషన్, సెమీకోలన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. అండ్ హియర్ వాట్ స్టేట్మెంట్స్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్. అంటే మనం ఏవైతే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నామో అవి ఇక్కడ రాస్తాం. ఇది సింటాక్స్. ఇప్పుడు ఫ్లో చార్ట్ చూడండి. ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేస్తాం, ఒక కండిషన్ చెక్ చేస్తుంది. మీరు ఏదైతే కండిషన్ ఇచ్చారో, సపోజ్ i = 5, ఆ కండిషన్ ట్రూ అయితే డౌన్ ద లైన్ ఉన్న మీకు స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే కండిషన్ ఫాల్స్ అయితే ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. అంటే కండిషన్ ఫాల్స్ అయితే మొత్తంగా బయటకు వచ్చేస్తుంది. సో అదే కండిషన్ ట్రూ అయింది అనుకోండి, సో కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, కరస్పాండింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి అగైన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, అగైన్ కండిషన్ చెక్. అంటిల్ అండ్ అన్లెస్ ఈ కండిషన్ ఫాల్స్ అయినంత వరకు మొత్తం ఇలా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం, ఇంక్రిమెంట్ అవ్వడం లేదా డిక్రిమెంట్ అవ్వడం. అంటే మీరు ఏమి ఇచ్చారు ఇక్కడ ఆపరేషన్, ఇంక్రిమెంట్ చేయమంటే ఇంక్రిమెంట్ చేస్తుంది, డిక్రిమెంట్ చేయమంటే డిక్రిమెంట్ చేస్తుంది. ఓకేనా? అంటిల్ అండ్ అన్లెస్ కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. పబ్లిక్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది క్లాస్ నేమ్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ నేను లూప్ స్టార్ట్ చేశాను. ఇది ఇనీషియలైజేషన్. మీకు 3 చెప్పాను కదా, ఇనీషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని. దిస్ ఈజ్ ఇనీషియలైజేషన్ అండ్ దిస్ ఈజ్ కండిషన్, దిస్ ఈజ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ ఏంటి, i = 1. సో i వాల్యూ ఎంత, i వాల్యూ ఈజ్ 1. i వాల్యూ ఈజ్ 1. కండిషన్ ఏంటి, ఇక్కడ 10 కదా, 10 అయితే మనకు లెంతీ అయిపోతుంది, 5 వరకు చూద్దాం. i <= 5 అనుకుందాం. ఇప్పుడు i వాల్యూ ఎంత, 1. 1 <= 5 కదా. 1 <= 5 అంటే ఏంటి, కండిషన్ ట్రూ అయింది. సో కండిషన్ ట్రూ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళదు, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్కి వెళ్ళదు. కండిషన్ ట్రూ అయితే ఈ కిందకు వస్తుంది. కింద మీరు ఏం రాశారు, కండిషన్లో system.out.println i వాల్యూ ప్రింట్ చేయమన్నారు. సో ఇప్పుడు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది, ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ పైకి వెళ్ళి ఇప్పుడు ఇంక్రిమెంట్ జరుగుతుంది. నేను ఇక్కడ ఇంక్రిమెంట్ రాశాను కదా, ఇంక్రిమెంట్ జరుగుతుంది. సో నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ i వాల్యూ బికమ్స్ 2. So again it will check the condition. So 2 is <= 5. Condition true. Condition true kabatti again it will come and print the value of I, that will be 2. Again it will go for a increment. Now the new value of I is 3. 3 is <= 5. So condition true. True kabatti again it comes down and print the value of I, that is 3. And the next iteration 3 plus i plus plus అంటే 3 ఉంది కాబట్టి ఒకటి ఇంక్రిమెంట్ అయ్యి 4. 4 <= 5. కండిషన్ ట్రూ. ఇక్కడికి వచ్చి అగైన్ i వాల్యూ ప్రింట్ అవుతుంది. అగైన్ ఇట్ విల్ గో ఫర్ అ ఇంక్రిమెంట్, i బికమ్స్ 5. 5 <= 5 కదా. సో కండిషన్ ఇక్కడ కూడా ట్రూ అయింది. ఇప్పుడు i వాల్యూ అగైన్ ప్రింట్ అవుతుంది 5. నెక్స్ట్ ఇటరేషన్లో ఏమవుతుంది, i వాల్యూ 6 అయిపోతుంది. సో 6 అయిపోతుంది కాబట్టి 6 ఈజ్ నాట్ <= 5 అంటే కండిషన్ ఫెయిల్ అయిపోయింది. సో ఇంకా మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. ఫస్ట్ ఇనిషియలైజేషన్, కండిషన్, నెక్స్ట్ ఇట్ విల్ కమ్ హియర్, ఆఫ్టర్ దట్ ఇట్ విల్ గో ఫర్ అ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. దిస్ ఈజ్ ఓవరాల్ ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్. వైల్ లూప్ సింటాక్స్ చూడండి. వైల్
కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ స్టేట్మెంట్ మనం ఇక్కడ రాస్తాం. జస్ట్ ఫర్ ఆర్ వైల్ చేసే వర్క్ ఒకటే, బట్ ఈ రిప్రజెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయితే సేమ్ లైక్ ఫర్ లూప్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అగైన్ గో బ్యాక్. ఎక్కడి వరకు ఇది ఇలా వెళ్తుంది బ్యాక్, మళ్ళీ అగైన్ కండిషన్. ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు మీకు అవుతుంది అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ అనేది మీకు కంటిన్యూ అవుతుంది. పబ్లిక్ క్లాస్ వైల్ ఎగ్జాంపుల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ చూడండి ఇనీషియలైజేషన్ ఇక్కడ జరిగింది. సో ఇంట్ i ఈక్వల్స్ టు 1 అంటే i అనే వేరియబుల్కి మనం 1తో అసైన్ చేసుకున్నాం. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. i లెస్ దాన్ 5 కదా, అంటే 1 లెస్ దాన్ 5 కదా, 1 లెస్ దాన్ 5 కాబట్టి ఇక్కడికి వచ్చి i వాల్యూ ప్రింట్ అవుతుంది. i వాల్యూ ఎంత 1. నెక్స్ట్ ఐని ఇంక్రిమెంట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద i వాల్యూ? ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 2. అగైన్ ఇట్ విల్ చెక్ ద కండిషన్ 2 less than 5, condition true, so it will print I value 2. Again it will increment the I value. ఇప్పుడు I value 2 కాబట్టి ఇంక్రిమెంట్ చేస్తే 3. Again goes to the condition 3 less than 5, so again it will print the I value. So 3 మళ్ళీ ఇంక్రిమెంట్ అయితే 4 less than 5, so 4 less than 5 కండిషన్ ట్రూ కాబట్టి I వాల్యూ ప్రింట్ అవుతుంది 4. అగైన్ i ఇంక్రిమెంట్ అంటే 5, 4 ప్లస్ ఐని ఇంకొక వాల్యూ మీరు ఇంక్రిమెంట్ చేస్తే +1 చేస్తే 5. సో 5 ఈజ్ నాట్ లెస్ దెన్ 5 అంటే మీకు కండిషన్ ఫాల్స్, ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, దిస్ ఈజ్ వైల్ లూప్. నెక్స్ట్ వన్ ఈజ్ ద డూ వైల్ లూప్. చూడండి, డూ వైల్ లూప్ సింటాక్స్ ఇది. డూ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్, అప్డేట్ స్టేట్మెంట్, వైల్ కండిషన్. ఎగ్జాంపుల్ చూడండి, పబ్లిక్ క్లాస్ డూ వైల్ ఎగ్జాంపుల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ కూడా ఐని 1కి ఇనిషియలైజ్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ డూ అంటే ఐ వాల్యూ మనం ఫస్ట్ ప్రింట్ చేసేస్తున్నాం. ఓకేనా, ఐ వాల్యూ ఫస్ట్ ప్రింట్ చేస్తున్నాం 1 అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఏమవుతుంది, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 2. ఇప్పుడు ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది 2 లెస్, ఇక్కడ కూడా నేను 5కి మారుస్తున్నాను 10ని. ఓకే, సో 2 లెస్ దాన్ 5 కాబట్టి అగైన్ గోస్ టు డూ దగ్గరికి వెళ్ళి system.out.println i 2 కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత మనం ఇంక్రిమెంట్ చేస్తాము, దట్ విల్ బికమ్ 3. అగైన్ ఇట్ చెక్స్ ద కండిషన్ 3 లెస్ దాన్ 5, సో 3 లెస్ దాన్ 5 ట్రూ కదా. సో ఇక్కడికి వెళ్ళి అగైన్ ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది 3. అగైన్ ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఎంత 2 ప్లస్ అంటే 3 ప్లస్ 4 అవుతుంది. 4 లెస్ దాన్ 5 కాబట్టి కండిషన్ ట్రూ. సో ఇట్ విల్ గో అప్ అండ్ అగైన్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ 4 అగైన్ ఇంక్రిమెంట్ బై 1 అంటే 4 ప్లస్ 5. సో ఇక్కడ ఎంత ఐ వాల్యూ 5 లెస్ దెన్ 5 కాదు కదా. సో లూప్ మనకి బ్రేక్ అయిపోతుంది. సో బ్రేక్ అయిపోయి ఇట్ విల్ కమ్ అవుట్. మీరు అబ్జర్వ్ చేస్తే వైల్కి డూ వైల్కి ఒక డిఫరెన్స్ ఉంది. వైల్లో ఇక్కడ చూడండి, వైల్ లూప్లో మీకు ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. డూ వైల్లో అసలు కండిషన్ చెక్ చేయదు. ఫస్ట్ దాని వాల్యూ ప్రింట్ అయిపోయి తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. అంటే డూ వైల్కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే డూ వైల్ ఎగ్జిక్యూట్స్ అట్లీస్ట్ 1 టైం అండ్ వైల్ అలా మీకు అట్లీస్ట్ 1 టైం కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడైతే ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయిపోతుందో అసలు లోపలికి వెళ్ళదు. బట్ ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయినా అవ్వకపోయినా కూడా ఫస్ట్ మీకు ఎగ్జిక్యూట్ అయ్యి ఒక వాల్యూ ప్రింట్ అయిపోతుంది. ఆ తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. సో ఇది ప్రింట్ అయిన తర్వాత అంటే ఇది ప్రింట్ అయిన తర్వాత చెక్ చేయడం వలన కండిషన్ ఫెయిల్ అయిన అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఐ మీరు 6 ఇచ్చారు అనుకుందాం. జస్ట్ ఇమాజిన్ దట్ i ఈక్వల్స్ టు 6. ఇక్కడ మీకు ఏం చేస్తుంది, system.out.println 6 ప్రింట్ అయిపోతుంది. ఆ తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ ఇక్కడ చెక్ చేస్తుంది. అంటే 6
ఏమవుతుంది 7 అవుతుంది. 7 నాట్ లెస్ దాన్ 5 కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి 6 తర్వాత వాల్యూస్ మీకు ప్రింట్ అవ్వవు, బట్ 6 మాత్రం ప్రింట్ అవుతుంది. అదే వైల్లోకి వస్తే మనం ఏం చేస్తాము, ఫస్ట్ I6 కదా, 6 లెస్ దాన్ 5 అంటే ఫస్ట్లోనే మీకు కండిషన్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి అసలు వైల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో డూ వైల్ ఎగ్జిక్యూట్స్ అట్లీస్ట్ వన్ టైమ్ బట్ నాట్ ద వైల్. దిస్ ఈజ్ ఆల్ 3 loop statements. If you like my explanation, please subscribe my channel and do the comments.